కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. So many young boys and girls. వచ్చేసారా? పొద్దున్నే గుడికి వెళ్తారో లేదో తెలియదు కానీ పొద్దున్న లేసి పార్క్ మాత్రం వచ్చేస్తారు దరిద్రులు. గవర్నమెంట్ పార్క్ కట్టించింది వాకింగ్ చేసుకోండి లేకపోతే ధ్యానం చేసుకోండి, అది తప్ప అన్ని చేస్తున్నారు కదరా పార్క్ లో దరిద్రుల. రే నువ్వేంట్రా బ్రష్ ఇక్కడ వచ్చి చేస్తున్నావు? అందరికంటే ముందు రాకపోతే పార్క్ లో చెట్లు దొరకవు భయ్యా. చెట్టు దొరకపోతే నా లవర్ నా చెమడాలు తీసేస్తుంది. అరే పార్క్ లో చెట్లు నాటింది నీడ కోసం రా, మీరేంట్రా తోడు కోసం వాడుకుంటున్నారు? హాయ్ హలో డార్లింగ్. Booty queen. వసే శాంతి, శాంతి నేను ఎక్కడ ఉంటాను బట్ట వెళ్తావేంటే? నేను నిన్ను కూడా రమ్మన్నానా? నిన్ను కూడా ఏంటి? నన్నే రమ్మన్నావు. ఏమో ఎవరో రమ్మన్నా గుర్తే లేదు. ఏంటి జోక్ చేశాను బేబీ, అన్నిటి సీరియస్ అవుతావేంటి? వచ్చావా నువ్వు? ఏ రోజైనా మిస్ అయ్యానా? అది కాదే, నాతో ఏమైనా మాట్లాడాలా? మామూలు కాదు, చాలా గట్టిగా మాట్లాడాలి. ఒక్క నిమిషం బేబీ, ఇందులో ఇళయరాజా హిట్స్ ఉన్నాయి, వింటూ ఉండు. ఇప్పుడు వచ్చేస్తా, ఓకేనా? ఏంటి? నేను పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి పార్క్ లో ఉన్నా, పెళ్ళై 2 పిల్లలు, ఇంకా నువ్వు పార్క్ చుట్టే తిరుగుతున్నావు. ఎన్ని రోజులు తిరుగుతాయి పార్క్ నువ్వు? చూడు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కన్నావు, నేను ఈ పార్క్ చుట్టూ తిరుగుతూ 4 ఇల్లులు కొన్నా. నువ్వు గొప్ప నేను గొప్ప? కథాకథనం లేకుండా సినిమా సూపర్ హిట్ అయిపోయినట్టు నీ దగ్గర కటౌట్ లేకపోతే 4 ఇల్లులు కొన్నావంటే మామూలు దానివి కాదే నువ్వు అసలు. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను నేను. హలో అమ్మా. అలాగే అమ్మా. ఏమేంటి డార్లింగ్? మా అమ్మకు అర్జెంట్ గా 10,000 కావాలంట. మా అమ్మ బాధలో ఉంటాను, అస్సలు చూడలేను తెలుసా. అసలు అమ్మతో మాట్లాడబుద్ధి కూడా కాదు నాకు. ఇది ఇప్పుడు నాతో మాట్లాడకపోతే ఎలా? అయినా నేను బాధలో ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరా? నేనున్నా డార్లింగ్. అమ్మకి 10,000 బాబిచ్చేసి. థ్యాంక్ యూ రాజేష్. ఓకే డార్లింగ్. గట్టిగా కాటేసావు కదా వాడిని. రేయ్! దుప్పటి కప్పుతావంటే నువ్వు? చంపేస్తాను అనుకోండి, దుప్పటి కప్పావనుకో పుచ్చుకొని ఇలాగే మాట్లాడు. నీ బొంగులో దుప్పట్లే తీసుకుపెట్టుకో పద. అయ్యో తాత, మీరు పార్క్ వచ్చారంటే ఈ టైంలో ఎండలో? రండి రండి. ఏంటి తాత ఇప్పుడు పార్క్ వచ్చారంటే మీరు? లవర్స్ పార్కేగా వస్తారు. మీరు కూడా లవర్సేనా? మీ లేత ప్రేమ ఎప్పుడు చిగురించిందో? మూగ మనుషులు సినిమా టైంలో చిగురించింది. మరి అప్పుడు చిగురిస్తే పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నారు? లవ్ మ్యారేజ్ కరెక్టా అరేంజ్ మ్యారేజ్ కరెక్టా అని ఆలోచిస్తున్నాను. మూగ మనుషులు సినిమా నువ్వు చిగురించిన ప్రేమ ముసలు అయ్యేంత వరకు ఆలోచిస్తూనే ఉన్నారనమాట. ఎన్ని చూడాలరా నేను ఇక్కడ పార్క్ లో? తినిపించు ఐస్ క్రీమ్. దానికి నువ్వు ఒక్కొక్క స్పూన్ ఐస్ క్రీమ్ తినిపిస్తే ఏం సరిపోద్దురా? ఇలా తినిపించాలి దాన్ని, ఇలా తినిపించాలి దాన్ని. ఇలా తినిపించరా దానికి? ఒక్కొక్క స్పూన్ ఎక్కడ సరిపోతుంది దానికి? టేస్ట్గా ఉందా? రాధా గోపి, మనది లవ్ కాదేమో అట్రాక్షన్ ఏమో అని నా అనుమానం. చాలా తొందరగా వచ్చింది అనుమానం. మనం లవర్స్ గా బ్రేకప్ ఇచ్చేసి మనం పెద్దలు కుదిర్చినటువంటి మ్యారేజ్ చేసుకుందాం, అదే నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా అదే గోపి. పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకుంటారా? పెద్దలు ఉన్నారా మీకు? ఓ పెద్దలతో మాట్లాడి చేసుకుంటారట. చంపేస్తాను ఇంకోసారి పార్కింగ్కి వస్తే. శాంతి, శాంతి, ఎప్పుడు చూసినా దాన్ని వెతుకుతూనే ఉంటావేంటారు నువ్వు? అది ఎక్కడుందో తెలియట్లేదు భయ్యా. పార్కుకు నేను తీసుకొస్తే నాతో తప్ప ఎవడెవడితోనో పార్క్ లో తిరుగుతుంది. చివరికి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే పొద్దున్నే దాన్ని తీసుకొచ్చి దించడం, సాయంత్రం తీసుకెళ్ళడం. వచ్చే శాంతి, చూసావా భయ్యా, దాని మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు. నా ఎదలో ఉంటది అనుకుంటే ఎవరితోనో పొదలో మాట్లాడుతూ ఉంటది అది. అంటే నీ పెన మీద ఎవడెవడో దోశ వేసుకుంటున్నాడు అనమాట. ఆ పెనం నాతో ఉండదా భయ్యా? ఆ పెనం నీతో ఉండాలంటే నీ దగ్గర పిండి ఉండాలి కదరా. రేపు పొద్దున వచ్చేటప్పుడు కేజీ పిండి తెచ్చుకుంటాను భయ్యా. శాంతి, శాంతి.
ఏం చేస్తున్నావు నువ్వు? అంటే మా బంగారానికి హెడ్ఏక్ గా ఉంటే తలనొక్కుతున్నాను భయ్యా. పీక నొక్కేరా, దరిద్రం వదిలిపోద్ది దాంది. ఒక్కొక్కరు అలా తయారేంట్రా మీరు? డార్లింగ్ నాకు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి. ఓకే డార్లింగ్, ఇది తిన్నాక ఇంకా తెస్తా. ఒక మగాన్ని ఐస్ క్రీమ్ కోసమే పడేయడం చాలా దారుణమే. ఇది వచ్చిన దగ్గర నుంచి తింటున్నావేంటి ఐస్ క్రీము? నువ్వు ఇప్పిస్తున్నావేంటి ఐస్ క్రీమ్? నా బాయ్ ఫ్రెండ్ కదా. పగిలిపోతుంది ఏమనుకుంటా ఎలక ముఖం దారా. దరిద్రుడా. ఓసే శాంతి, ఇంకా దొరకలేదారా అది? అది ఎక్కడుందో దొరకలేదు భయ్యా ఇంకా. ఒక్క నిమిషం ఉండు. నిన్ను ఒక్కనే చూస్తే జాలేస్తుందిరా నాకు. ఒక్క నిమిషం. పోలీస్ పోలీస్. పోలీస్ కాదే. ఎక్కడ చూస్తున్నావే? వాడితో ఉండొచ్చు కదా 10 నిమిషాలు. వాడి బదులు ఎక్కడ వాడిని చూస్తే జాలని పోయట్లేదా నీకు? వాడితో ఉండు. నీతోనే ఉండాలంట, నీతోనే పద, నీతోనే ఉంటా పద పద. హలో అమ్మా. అవునా? అలాగే అమ్మా. ఏమేం డార్లింగ్? మా అమ్మకు మళ్ళీ అర్జెంట్ గా 10,000 కావాలంట. మా అమ్మ బాధలో ఉంటాను, అస్సలు చూడలేను తెలుసా. అయినా నేను బాధలో ఉంటే నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరా? నేనున్నా డార్లింగ్. ఇదిగో ఈ ఉంగరం తీసుకో. రావట్లేదా? నేను లాగుతా. నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాడిని? ఈ పార్కులో సమాధి చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వాడిని? చేతికున్న ఉంగరాన్ని కూడా లాగేస్తున్నావేంటే నువ్వు? పనికి మాలిందా? హలో మైండ్ యువర్ టంగ్. టంగు కోస్తాను ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక రకం ఉంటే ఆ దరిద్రుడు ఇంకో రకం ఉన్నాడు, ఈడొక రకం ఉన్నాడు. ఇది ఐస్ క్రీమ్ తప్ప. అది ఎంత తింటావే ఐస్ క్రీము? అన్నం తిని మిమ్మల్ని పొంద పెట్ట. ఎలా ఉన్నారంట మీరందరూ? శాంతి భయ్యా, ఆ విజులు ఒకసారి నాకు ఇస్తావా? థ్యాంక్ యూ భయ్యా. పోలీస్ పోలీస్. పోలీస్ కాదే నేను. నా దగ్గర ఉండవే. ఎక్కడెక్కడ ఉంటూ పనికి వెళ్ళిందానా వదిలేసా ఇప్పుడు? భయ్యా థ్యాంక్ యూ భయ్యా. అది నా అవసరం కంటే నీకే అవసరం ఎక్కువ ఉందిరా. థ్యాంక్ యూ భయ్యా. నీ దగ్గర ఉంచుకోరా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల. ఏంటి బెడ్రూమ్ ఉండాల్సిన బెడ్ తీసుకొచ్చి ఇలా రోడ్డు మధ్యలో వేసావు? గురుగారు వాస్తు ప్రకారం బెడ్ ని రోడ్డు మీద ఏమన్నారు? అంటే మనం ఇప్పుడు కాపురం రోడ్డు మీద చేయాలా? చాలా మంది పార్క్ లోను సినిమా థియేటర్ లోను చేస్తున్నారు. మనమైన రోడ్డు మీద చేస్తున్నా తప్పేం కాదు. కొన్ని కావాలంటే వాస్తు ప్రకారం కొన్ని చేయాలి. నీ వాస్తు పిచ్చి ముదిరిపోయి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు. రోజుకి ఒక చోటుకి మార్చేస్తున్నావు. నాకు కలిసి రాలేదనుకో నేనైనా మార్చేస్తా. గురుగారు మీరు చెప్పినట్టు బెడ్ ని రోడ్ మీద వేసాను గురుగారు. మీరు చెప్పడం నేను చేయకపోవడం ఏంటి గురుగారు? మీరు కా అంటే కా, ఈ అంటే కి. ఏమండి ఉయ్యాలున్న పిల్లాడు కనిపించట్లేదండి. ఈ రోజు వాస్తు ప్రకారం పిల్లోడు ఉయ్యాలో ఉండకూడదంట. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టా. మైండ్ ఎవరు దొబ్బిందా నీకు? ఇంత చిన్న పిల్లని ఫ్రిడ్జ్ లో ఎలా పెడతావు నువ్వు? నాకు వాస్తు ప్రకారం నువ్వు కలిసి రాలేదనుకో నిన్నైనా నక్కి ఫ్రిడ్జ్ లో పెడతా. అర్థమైందా? గురుగారు కి అంటే కి, కా అంటే కా. రోజు రాత్రి లేట్ అయింది, రా పడుకుందాం. ఏమండి రోడ్డు మీద పడుకుంటే చూసే వాళ్ళకు బాగోదండి. మనం జనం కోసం పడుకోవట్లేదే, మన కోసం పడుకుంటున్నాం. చలివేస్తుందండి, లోపల పడుకుందాం. చల్లేసినా పులేసినా దాన్ని తల్లేసినా ఇప్పటికి వెళ్ళే పరిస్థితి తెలియదు. ఎందుకంటే గురుగారు నీ గురుగారు కా అంటే కా, కి అంటే కి. ఏంటి ఏలేటి ఇది? పాపం చల్లో మీ ఆవిడని ఇబ్బంది పెడుతున్నావు. ఏలేటి వాస్తు మనం బతకడం కోసం ఉండాలి కానీ వాస్తు కోసం మనం బతకూడదు. ఏలేటి ఊరు వాళ్ళందరూ చెప్పారు, నా పక్కింటోడు ఇంకా చెప్పలేదు ఏంటి అనుకున్నా. నిన్నెవడో బాగు చేయలేడు, నీ భార్యని ఎవడో కాపాడలేడు. గురుగారు చెప్పండి గురుగారు. గండమా నా పిల్లల పక్కన పడుకుంటా గండమా? నువ్వు లోపల వెళ్ళి పడుకోపో. నీ పక్కన పడుకు నా గండం అంట. మొదటిసారి నీ గురువు నన్ను రక్షించాడయ్యా బాబు. ఇదేంటి గురుగారు అర్జెంట్ గా మగాడిని తీసుకొచ్చి పడుకోబెట్టుకోమన్నారు. సడన్ గా అర్ధరాత్రి మగాడంటే ఎక్కడి నుంచి దొరుకుతాడు? ఏం అర్థం చావట్లే నాకు.
కొత్త ఎక్కుతుందా మనకెందుకు? అగాడంటే పక్కన వెంకటేశ్వరరావు ఉన్నాడుగా, వాడిని పిలుద్దాం. వెంకటేశ్వరరావు ఏంటి ఏలేటి అర్ధరాత్రి లేపా? గురుగారు ఒక మగాన్ని తీసుకొచ్చి పక్కన పడుకోమన్నారు. ఇద్దరం కలిసి పడుకుందాం రా. ఏం మాట్లాడుతున్నావు ఏలేటి? మైండ్ ఏమైనా పోయిందా నీకు? నీకు వాస్తు పిచ్చుంటే నీ ఇంటి మీద చూపించుకో, నా ఇంటి మీద కానీ నా మీద కానీ చూపించడం మర్యాద ఉండదు. ఏమనుకుంటున్నావా? గురుగారు చెప్పాను, అడిగాను, రివర్స్ అవుతున్నాడు గురుగారు. అలా గురుగారు. వెంకటేశ్వరరా ఎత్తుకొచ్చి వెంకటేశ్వరరా ఏంటి మళ్ళీ? గురుగారు నన్ను ఇంకా తెగించేయమన్నారు. తెగించేమన్నారా? ఏంట్రా తెగించేస్తావు? చిన్నప్పుడే నేను గొడవల్లో గోల్డ్ మెడల్ సాధించినంట్రా. ఇప్పుడు నువ్వు నాతో పడుకుంటావా లేదా? ఏంట్రా పడుకునేది? అర్ధరాత్రి లేపు చల్లో పడుకోమంటే ఏదో పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు. ఇప్పుడు నువ్వు నాతో పడుకోవా? పడుకోనా? నా ఇంటికి తాళం వేసి పడుకుంటున్నావేంట్రా? ఇప్పుడు గురుగారు నిన్ను నాతో పడుకోమన్నారు. పడుకుంటావా లేదా? నీ ఇష్టం. పడుకోను. 10 నిమిషాలు చల్లి పెడితే నువ్వే వచ్చి పడుకుంటావు. మనిషిలా బిహేవ్ చేయరా? తాళం వేసి దుప్పటి తెచ్చుకుంటాను. గురుగారు వీడు ఏదో దుప్పటి తెచ్చుకుంటా అంటున్నాడు. ఏంటి పరిస్థితి? గురుగారు వద్దన్నారు. ఇద్దరం కలిసి ఒకరి దుప్పట్లో పడుకుందాం. చలి చంపేస్తుంది. తప్పెట్టట్లేదు. దరిద్రుడు దుప్పట్లో పడుకోడు. గురుగారు అవునా గురుగారు? ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు మన ఇద్దరం తల తూర్పు దిక్కుని చేసి పడుకోవాలంట అర్జున్. గురుగారు అలా గురుగారు అలాగే. వెంకటేశ్వరరావు గురుగారు నీ చైన్ నా నడుము మీద ఏమన్నారు? నేను అడుగుతున్నాను కదా, నేనేమని ఏచ్చు కదా. పాటించాలి వెంకటేశ్వరరావు. గురుగారు దోమ కొడుతుంది, ఏం చేయమంటారు? అబ్బా అలా గురుగారు. గురుగారు దోమ కుడితే లాగి కొట్టమన్నారు. సరే సరే పడుకో. రాత్రి అంతా నిద్ర లేదు, అనవసరంగా ఉన్నాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. వెంకటేశ్వరరావు ఏంటి దున్నపోతున్నా రోడ్డు కడ్డంగా పడుకున్నాడు? వెంకటేశ్వరరావు రోడ్డు మీద పడుకున్నావేంటే? రాత్రి అంతా నిద్ర లేకుండా లేపి ఇప్పుడు లేపాల్సిన టైంలో లేపకుండా వెళ్ళిపోయా దరిద్రుడు. తాళమేది? పక్కింట్లో అనవసరంగా చేరాను. గురుగారు నిన్న రాత్రి మీరు చెప్పినట్టు చేశాను గురుగారు. ఇప్పుడు ఏం చేయమంటారు గురుగారు? అలా గురుగారు. ఓకే గురుగారు. వెంకటేశ్వరరావు ఏంటి పట్టపగల తగలడ్డావు? ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. చేసావా? ఇంకా చేయలేదు. కరెక్ట్ టైంకి వచ్చాను ఈ టిఫిన్. ఎందుకురా? నన్ను గురుగారు 3 రోజులు ఉపవాసం చేయమన్నారు. నీకు దండం పెడతానురా. అసలే బీపీ షుగర్ ఉన్నారా నాకు. ఆల్రెడీ కంటి చూపు దొబ్బిందిరా. నీ కంటి చూపు దొబ్బిందని నేను ముందు చూపు దుబ్బించుకోలేను కదా వెంకటేశ్వరరావు. గురుగారు కా అంటే కా, కీ అంటే కి. 3 రోజులు ఉపవాసం చేద్దాం. రాత్రంతా నిద్ర లేకుండా వాస్తు అని చెప్పి చల్లో చంపాడు. ఇప్పుడేమో ఉపవాసం చంపుతున్నాడమ్మా. నువ్వు ఎలాగైనా కాపాడమ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఏవండి ఏంటే? ఒక్కసారి మీ గురువు గారి ఇంటికి తీసుకొస్తే ఆయనకు పాదాభివందనం చేసుకొని మేమందరం కూడా మీ గురుగారు చెప్పినట్టే కా అంటే కా, కి అంటే కి అని చెప్పి ఆయన ఫ్యామిలీ ఫాలో అవుతామండి. ప్లీజ్ అండి ఆయన దర్శన భాగ్యాన్ని కలిగించండి. తప్పకుండా మీరు దర్శనం చేసుకుంటే గురుగారు ఎందుకు పిలవను? ఇప్పుడే పిలుస్తా. హలో గురుగారు, మీ దర్శనం కోసం చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు. ఒకసారి ఇంటికి వస్తే మీ దర్శనం చేసుకుంటాం గురుగారు. మా ఆవిడ గురు. ఎవరైనా? నా పక్కింటోడు గురుగారు. అన్నా నచ్చలేదండి పికెళ్ళి. నోటి తెరుస్తుంది నువ్వు. నోటితో కాదు తెరవాల్సింది. నేను తెరవాలి. కళ్ళతో బాగా చూపించాలి. అర్థందా? ఈ పక్కన నువ్వు
నువ్వేంటిలా ఉన్నావు? ఇలా పైకెత్తు పైకెత్తు, కాలు పైకెత్తు, రెండు కాలు పైకెత్తు, రెండు కాలు పైకెత్తు. ఏమండి వీడు మీ గురువా? అవును. పిచ్చోడ్రా వాడు. పిచ్చోడా? మన వీధి చివరి ఉంటుంటావు. నేను హిమాలయాలో ఉంటాను అనుకున్నాను. ఎప్పుడు వీధి చివరికి కూడా వెళ్ళలేదారా మా గురువు గారు గుమ్మం దాటి ఎప్పుడు బయటికి రావద్దన్నాడే. నువ్వు చెయ్యాలా పెట్టకూడదు కదా, ఇలా పెట్టుకో, పైన పెట్టుకో, పైన పెట్టుకోవాలా? పైన పెట్టుకో, పైన పెట్టుకో, పైన పెట్టుకోవాలా? నిన్ను నిన్ను పెడతా పైన. పిచ్చోడి మాటలు విని నాకు తెలియదు నిజంగా పిచ్చోడు. సర్లేనే నేను ఉంటాను. అమ్మో 7 గంటలైంది. నా సీరియల్ వచ్చే టైం అయింది. అమ్మా నన్ను స్నానం చేపిస్తూ మధ్యలో వదిలేసి వచ్చావేంటమ్మా? నాకు సీరియల్ వచ్చే టైం అయిందిరా. ముందు నాకు పూర్తిగా స్నానం చేపియమ్మా. మీ నాన్న చేస్తాడు పో. నాన్న పంజాగుట్ట ఆఫీస్ లో ఉన్నాడమ్మా. అక్కడ పో, అక్కడ చేస్తాడు పో. ఇబ్బందులు డిస్టర్బ్ చేయకున్నాను. ఇప్పుడున్న పవిత్రత నిరూపించుకోవడానికి నా దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. నా రాగిణికి ఎన్ని కష్టాలు, ప్రపంచంలో లేని కష్టాలని నా రాగిణికి ఏ ఉన్నాయి అదేంటో. అమ్మ కళ్ళు మండుతున్నాయమ్మా, స్నానం చేపించమ్మా. ఇక్కడ రాగిణి కష్టాలు చూసి నాకు గుండె మండుతుందిరా. అది సీరియల్లో అమ్మా. సీరియల్ అయితే బొమ్మలు ఏమైనా వస్తున్నారా? మనుషులుగా వస్తున్నారు. సీరియల్ అని సిల్లిగా చూడకరా, సీరియస్ గా చూడు. వాళ్ళ కష్టాలు అంటే తెలుస్తాయి నీకు. ప్లీజ్ అమ్మా. పోరాటు. నా రాగిణి ఏడుపు కంటే నీ గొప్ప ఏడుపు ఏం కాదులే, పోరాటు. ఈ రోజు కూడా నీ స్నానం మధ్యలో వదిలేసింది అది. మెంటల్ దానా, ఆడికి సబ్బు రాసి నువ్వు సీరియల్ చూస్తూ కూర్చున్నావా? నువ్వు సీరియల్ పిచ్చిలో నీకు మొగుడున్నాడు, ఒక కొడుకున్నాడని మర్చిపోయావంటే నువ్వు. చూడు, నాకు మొగుడైనా కొడుకైనా సీరియల్ తర్వాత. నాకు మొగుడు కొడుకు రాకముందు నా జీవితంలో సీరియల్ వచ్చింది. తొక్కలో మొగుడు ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ నా సీరియల్ నాకు జీవితాంతం ఉంటుంది. నాకు అది గుర్తు పెట్టుకో. పెద్ద కుడింగిలా మాట్లాడుతున్నావు. లోపల చూసుకోవడం బెటర్ దా. కొద్దిగా టాయిలెట్ కి వెళ్ళొస్తానే. నా సీరియల్ అయిపోయిన తర్వాత వెళ్దులే. వాటర్ ఎక్కువ తాగానే, కొద్దిగా ఇబ్బందిగా ఉంది, అర్థం చేసుకో. నా సీరియల్ టైంలో వాటర్ ఎక్కువ తాగమని ఎవరు చెప్పాడు నీకు? మూసుకొని నిలబడు. ఎందుకు అటు ఇటు కదులుతున్నావు? నువ్వు అటు ఇటు కదులుతుంటే సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. చక్కగా నిలబడి సావు. నిలబడతా. ఇదిగో ఆడొస్తుంది. ఆడైపోయే లోపు లోపలికి వెళ్ళి తొందరగా వచ్చాయి. లేదనుకో నేను లోపలికి వస్తా. వద్దులే, నేనే వస్తా. హలో, హాయ్ కుమార్. ఎప్పుడొచ్చా ఆఫీస్ నుంచి? నేను ఎప్పుడు వచ్చానన్నది పక్కన పెట్టరా. నువ్వేంట్రా వీపుకి టీవీ కట్టుకొని తిరుగుతున్నావు? ఏం చేయమంటావు కుమార్? దాని మెడలో నేను తాళి కడితే అది నా వీపుకు టీవీ కట్టింది. ఈ పిల్లలు సీరియల్స్ కి ఇచ్చిన విలువ భర్తలకి ఇవ్వట్లేదు. అంత మాట కర్మ. కరెంట్ పోయింది. సీరియల్ టైంలోనే కరెంట్ తీస్తాను. మీ చేతులు పడుకోను, మీ కాళ్ళు పడుకోను. అప్పుడే కరెంట్ ఎందుకు తీస్తారా మీరు? ముందే రాగని దాని మొగుడు తిండి పెట్టుకొని చంపడానికి వెళ్ళాడు. మీ చేతులు పడుకోను. అమ్మయ్య, మధ్యలో మూర్తి వచ్చాడు కాబట్టి నా రాగినికి ఏం కాలేదు. సమయానికి నెట్ వచ్చింది కాబట్టి నేను బతికిపోయాను. ఒకసారి రాగిని పిచ్చిదానా, నీ మొగుడు మంచోడు కాదే. వాడిని వదిలేవేనికి దండం పెడతాను. కావాలంటే నా మొగుడిని ఇస్తాను, నా మొగుడిని చేసుకోవే. రాగిని సేపటి టైంలోనే సీరియల్ అయిపోయింది. రోజు రోజుకి శాడిస్ట్ లా తయారవుతున్నావంటే మొగుడిని ఇచ్చేస్తాను అంటున్నావంటే నువ్వు. నా రాగిని కోసం ప్రాణాలు ఇచ్చేస్తాను. బోడి మొగుడిని ఇవ్వలేనా?
సీరియల్ చేసే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, సీరియల్ చూసే వాళ్ళే నీలా తయారవుతున్నారే. పద భోజనానికి. తన కర్మ. నేను తినను, నేను అన్నం తినను. నా రాగిని కష్టాలు పోయేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పి నేను దేవుడికి మొట్టేశాను. మెంటల్ దానా, 2 తెలుగు రాష్ట్రాల కష్టాలు పోతాయేమో గానీ నీ రాగిని కష్టాలు పోవే. ఎందుకు పో? పంటలు పచ్చగా ఉండాలంటే నీళ్లు ఉండాలి, సీరియల్ పచ్చగా ఉండాలంటే సీరియల్ కష్టాలు ఉండాలి. నాకు అంతా తెలియదు. నా రాగిని కష్టాలు పోయేతారు. నేను ఏం తినను, నేను తాగను. దేవుడా 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదే. నా రాగిని కష్టాలు పోయేంత వరకు నేను ముద్ద కాదు కదా, ఒక మెతుకు కూడా ముట్టుకోను. ముట్టుకోను. దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, దిగిరా దివి నుంచి భూమికి దిగిరా. రామ హరే శ్రీరామ హరే. ఏం చేస్తున్నావే నువ్వు? ఏమండి వచ్చారా? కొద్దిగా నాలుక మీద నాకు కర్పూరాన్ని వెలిగించరా. నా రాగిని కష్టాలు పోవాలంటే ఇవన్నీ చేయాలండి. నేను వెలిగించండి. అసలు ఈ రాగిని కష్టాలే లేవే. వాళ్ళు షూటింగ్ లో దొప్పు తింటారే, వాళ్ళ పక్కన అసిస్టెంట్లు కూడా 4 డబ్బాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారే. అవి నాకేం కనపట్లా, నాకు రాగిని కష్టాలు కనబడుతున్నాయి. చచ్చిపోయేలా ఉంది. హలో డాక్టర్, ఒకసారి మా ఇంటికి రండి. చెప్పండి. డాక్టర్ గారు చూడండి, 4 రోజులు బట్టి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. అవునా? ఎందుకు నువ్వు అన్నం తినలేదు? ఎవతో రాగిని కష్టాలు పోవాలని తిన్న మానేసింది. మీరు చెప్తుంది సీరియల్లో వచ్చే రాగిని గురించి? ఆ రాగిని గురించే. తోటి మహిళ, సాటి మహిళ. నువ్వు వైద్యం చేయడానికి వచ్చావా, ఓవర్ యాక్షన్ చేయడానికి వచ్చావే? దేనికి పిలిచాను? నువ్వేం చేస్తున్నావే? ఎల్లు ముందు నువ్వు. తోటి మహిళ, సాటి మహిళ. మన రాగిని కష్టాలు పోయే వరకు నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకమ్మా. దీనికి ఒకటే పరిష్కారం. హలో ఈవెంట్ మేనేజర్, సీరియల్ ఆర్టిస్ట్ రాగిని గారు కావాలండి. 10,000 పర్లేదండి, నేను ఇచ్చుకుంటాను. అర్జెంట్ గా తీసుకుంటాను ప్లీజ్. రండి మేడం. ఏంటి విషయం? మీ కష్టాలు పోవాలని 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. మీకు ఏ కష్టాలు లేవని మీ నోటితో ఒక్క మాట చెప్పండి అమ్మా. దానికి ప్రాంప్టింగ్ ఎవరైనా చెప్తారా? నా డైలాగ్స్ నేనే చెప్పాలా? ఓకే ఓకే, నా డైలాగ్స్ నేనే చెప్తాను. సీరియల్ ఆర్టిస్ట్ రాగిని వచ్చిందే. ఎలా ఉన్నావమ్మా నువ్వు? నేను బాగానే ఉన్నానమ్మా. చూసారండి, ఇంత కష్టాన్ని కడుపులో దాచుకొని నేను బానే ఉన్నా అని చెప్తుంది. అదండి మా ఆడవాళ్ళ గొప్పతనం. నాకేం కష్టాలు లేవమ్మా, నేను బాగానే ఉన్నాగా. కొట్టేస్తానేమనుకుంటున్నావు నిన్ను? రోజు నేను టీవీలో చూడట్లేదా నీ కష్టాలు? అది యాక్టింగ్ అమ్మా, అది క్యారెక్టర్. నువ్వు అంత అమాయకంగా ఉన్నావు కాబట్టి నీ అత్త నిన్ను కాపీలో విషం పెట్టాలని చూస్తుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి మీ ఆడపడుచు మెట్ల మీద నూనె పోసి చెప్పాలని చూస్తుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి నీ మొగుడు పడుకునేప్పుడు దిండి పెట్టి చెప్పాలని చూస్తున్నాడు. మీ ఆవిడేంటయ్యా ఇలా ఉంది? మా ఆవిడే కాదు, మిమ్మల్ని చూసిన ప్రతి ఆవిడలు ఇలాగే ఉన్నారు. సరే నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? మా ఇంటికండి. అసలు ఆ ఇంటికి వెళ్ళక ఫస్ట్. ఆ ఇంటికి ఆ సుడిగుండంలో వెళ్ళకే నువ్వు. నా ఇల్లు అంటే నా సొంత మొగుడు నా ఇంటికి వెళ్తానండి. ఇంకో మొగుడు చేసుకున్నావా నువ్వు? ఏం చేస్తున్నావే నువ్వు? ఏమైందే నీకు? ఒక మొగుడు కాకుండా ఇంకోటి ఎక్కడ? ఇప్పటికే కష్టాలు ఒకటి ఇద్దరు చేసుకొని ఏం చేస్తున్నావే నువ్వు? ఏంట్లో ఏ మొగుడు దగ్గర నా ఇంట్లో ఉండు నువ్వు? అనవసరంగా 10,000 కక్కుతు పడుకున్నా. నీ ఇంట్లో ఉండడం ఏంటి మా? నాకు షూటింగ్ నిన్నైనా వదులుతాను కానీ నా రాగిని మాత్రం వదులు. నువ్వు రామా? అది కాదమ్మా. మీరైనా చెప్పండి, నాకు షూటింగ్ టైం అవుతుందండి. నీ కష్టాలు ఎప్పుడు పోయాయని అది నమ్ముతుందో అప్పుడే నేను బయటకు వదులుతుంది. ఎప్పుడు నమ్ముతుందండి? 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చమ్మా. సంవత్సరాలు పడుతుందా? మీరు చేసిన సీరియల్ 5 సంవత్సరాలు పట్టి మేము చూడలేదా? ఏమండి, నాకు షూటింగ్ టైం అవుతుంది, నన్ను వదిలేయండి. ఏమండి? పేషెంట్లు అందరు కూల్ గానే ఉన్నారుగా? కూల్ గానే ఉన్నా డాక్టర్. నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి నీకు తెలియదు, కొంచెం జాగ్రత్త. నేను అలా రౌండింగ్కి వెళ్ళొసి వస్తా. అలాగే డాక్టర్. సార్, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇప్పుడు కాస్త బానే ఉందమ్మా. ఏమన్నా తిన్నారా సార్? ఇందాకే 2 ఇడ్లీలు తిన్నానమ్మా. పాలేమన్నా తాగారా సార్? తాగుతానమ్మా. నువ్వు ఇలా అడుగుతుంటే నా 5 సంవత్సరాల కూతురు నాకు గుర్తొస్తుందమ్మా. మీ అమ్మాయి పేరేంటి సార్? నా బంగారు తల్లి పేరు మౌనిక అమ్మా. మీ పేరేంటి సార్? నా పేరు కుమార్ అమ్మా. మీ ఆవిడ పేరేంటి సార్? దాని పేరు అవసరమా నీకు? ఆ కొండ ముచ్చు దాని పేరు అడుగుతావే నువ్వు? ఏ ఊరనేది మెంటల్ దానా, పనికి మాలిందానా? ఎవడ నీకు
ఏమైందమ్మా? ఇప్పటి వరకు మా అమ్మ నన్ను కూడా ఇలా తిట్టలేదు సార్. బీపీ పేషెంట్లు అంతేనమ్మా. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాడు సార్. వాళ్ళ భార్య పేరు అడగంగానే సీరియస్ అయిపోయాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో ఇంత పెద్ద రాయేస్తే నీళ్ళు అల్లకల్లోలం అయిపోదామా? అలాగే ప్రశాంతంగా ఉన్న వాడి జీవితంలో పెళ్ళాం అనే బండరాయి వచ్చి వాడి జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది. అందుకే పెళ్ళం పేరు ఎత్తగానే తోక తొక్కిన తాచుమల్ల బుస్తున లేస్తాడు. ఎవడ్రా వాడు? డాక్టర్ అని కూడా చూడకుండా అలా తిడుతున్నాడు ఏంటి డాక్టర్? ఇంకా నన్ను కొట్టలే, సంతోషించాలి. అసలు వీళ్ళకి బీపీ ఎలా వచ్చింది డాక్టర్? వాడికేమో భార్య ఫ్రస్ట్రేషన్ లో వాడికి బీపీ వచ్చింది, వీడికేమో ట్రాఫిక్ జామ్ వల్ల బీపీ వచ్చింది. నిన్ను చంపే వరకు నేను నిన్ను వదలనే. నువ్వేంటే నా సంఖ్య ఎక్కావు? భయమేస్తుంది డాక్టర్. మనమే భయపడితే ఎలా? మనమే ధైర్యం ఉండాలి. సంగతిగా వస్తాయి రాజేశ్వరి, నువ్వు నాకు దొరకాలి కానీ నిన్ను కుక్కర్ కొట్టాడు కొడతానే. ఈ రాజేశ్వరి ఎవరమ్మా? జడలో మల్లెపూల సీరియల్లో నా గాయత్రి నా రాజేశ్వరి. నాకు పిల్లోడు పుట్టినప్పుడు గదిలో బంధించింది. నా పిల్లోడు ఇప్పుడు స్కూల్ వెళ్తున్నా, నా గాయత్రి ఇంకా బయటికి రాలే. గాయత్రి బయటికి తీసారా? తీసారా అడుగుతున్నాను. తీసుకొద్దాం. ఆ డైరెక్టర్ తో నేను మాట్లాడతావా? నువ్వు ఇంత బీపీ టాబ్లెట్ వేసుకో, రిలాక్స్, పడుకోమ్మా. నాకు బీపీ మొత్తం తగ్గిపోయినట్టుంది డాక్టర్ గారు, నన్ను డిశ్చార్జ్ చేసేయండి. బీపీ నీలో చాపేసుకొని కాలు మీద కాలు వేసుకొని లోపల పడుకుంది కుమార్. దొంగ ఎక్కడ దాక్కున్నాడో చెప్పచ్చు కుమార్, కానీ బాడీలో బీపీ ఎక్కడ దాక్కుంటా చెప్పలేం కుమార్. ఓ 2 రోజులు ఉండు. లేదు డాక్టర్, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే మీ భార్య పేరు చెప్పండి. మెంటల్ దానా, మళ్ళీ దాని పేరు ఎత్తుతావే నువ్వు? నన్ను ప్రశాంతంగా బతకనివే నువ్వు. నిన్ను చంపేస్తా కానీ నేను ప్రశాంతంగా డాక్టర్. నా బీపీని రెచ్చగొట్టి మరి అది గెలుగుతుంది డాక్టర్. లేదు కుమార్, నీకు బీపీ ఉందో లేదో చెక్ చేస్తుంది. వైద్యంలో ఇది ఒక భాగం. నీ జీవితంలో సగభాగం అని చెప్పి సగం జీవితాన్ని పనికి మళ్ళీ సంఖ్య నాకు ఇచ్చింది. వైద్యంలో సగభాగం అని చెప్పి ఉన్న జీవితాన్ని మీరు సంఖ్య నాకు ఇస్తున్నారు. నా జీవితం నాది కాదా? ఏంటో పని చేసుకునేది? ఆ పనికి మళ్ళీ పని చేసి నీకు పని చేసి అందరికి పని వాళ్ళ కనిపిస్తున్నా. బీపీ వర్సెస్ బీపీ స్టార్ట్ ఎందుకు? బీపీ టాబ్లెట్ అయిపోయాయి డాక్టర్. రోజా గారి దగ్గర ఉంటే తీసుకురా. నువ్వేమన్నా భోజనానికి హాస్పిటల్కి వచ్చావరా? నువ్వు కూడా బీపీతో హాస్పిటల్కి వచ్చావరా? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇట్లా చూడు జిప్పుకొని వస్తాడు, అటు నుంచి కూడా జిప్పుకొని వస్తాడు. 2 నిమిషాలు ఆగలేవరా నువ్వు? 2 నిమిషాలు చచ్చిపోతావని అడుగుతున్నాను నేను. నువ్వేంట్రా నా పిల్లల సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? మీకు దమ్ముంటే ఆ రాజేశ్వరితో గొడవ పడండి రా. మీరు గొడవ పడడం కాదు. మీరు మగాళ్ళే అయితే నా రాజేశ్వరిని తన్ని నా గాయత్రి నాకు తీసుకురండి రా. ఏంటో మగాడంటున్నావు? తంతే హాస్పిటల్ బయట పడతావు. ఎక్కడ తెచ్చావా సిస్టర్? రోజా గారి దగ్గర వెళ్ళమంటే రోజా హనుమంతు గారి దగ్గర వెళ్ళట్టుంది. ఇది త్వరగా రావే అని కొట్టుకొని తెస్తున్నారు వాళ్ళు. ఇదిగోండి సార్. రోజా గారి దగ్గర తెచ్చావా? లేదండి, నాగబాబు గారి దగ్గర నుంచి తెచ్చా. మేడం దగ్గర నిమిషానికి ఒకటి అయిపోతుందంట. ఓ సీట్ అయిపోతుందా? ముందు తల్లో పేలు తీసుకోండి, తర్వాత తోలు తిద్దు కానీ. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి. ఈ బీపీ టాబ్లెట్ వేసుకోండి సార్. నువ్వు కదా డాక్టర్ మూసుకొని ఎవరు పనులు చేసుకోండి ఇక్కడ. నాకు బీపీ టాబ్లెట్ ఎవడేస్తాడు? చచ్చిపోమ్మంటావు? బీపీతో చచ్చిపోమ్మంటావు? చెప్పు, చచ్చిపోతా. నమస్తే సార్. నమస్తే. అమ్మగారు లంచ్ బాక్స్ పంపించారు సార్. అలాగే. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను సార్ గారు డ్రైవర్ నండి. ఓ అవునా? ఏంట్రా మీ అమ్మ పచ్చడి వేసి పంపించింది, పప్పు గిప్పి వేసి పంపించలేదేంటి దీంట్లో? కనిపిస్తున్నాను నేను పిల్లల్లో కనిపిస్తున్నానా? నీకేమైందిరా? అయినా నీ దగ్గర పని చేస్తున్నా అని చెప్పేసి నోటి వచ్చిన మాట్లాడతావు నువ్వు. నేనేమన్నాను రా నిన్ను? నీ ఆటలో నువ్వు ఉండవు. జాగ్రత్త, ప్రవక్కునేటోడే. అంత బీపీ ఉన్న
నుండి మీ దగ్గర జాబ్ లో ఎలా పెట్టుకున్నారు సార్? దరిద్రుడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, సడన్ గా ఏమై చచ్చిందో ఏమో దరిద్రుడికి. మోసుకొని ఎవరు పల్లాడు చేసుకోండి ఇక్కడ. ఎవరంటున్నావు? నా పని నేను చేసుకుంటాను రా. నువ్వేరా దున్నపోతా పడుకుంటున్నావు? ఎవరంటున్నావు నువ్వు? ఏమైందిరా? చూడు, నా పని నేను చేసుకుంటే కావాలని గెలుపుతున్నాడు ఎదవా, పనికి మాలని ఎదవా. నిద్రలో కలవరిస్తుంటే వాడు చేస్తావు ఏంటి కలవరించేది? ఎవడు ఖాళీగా లేడు ఇక్కడ, ఎవరి పని వాడు చేసుకుంటాడు ఇక్కడ. డాక్టర్, నీ లిమిట్ లో నువ్వు ఉండు. నువ్వు నేను ఒకే హాస్పిటల్ పని చేస్తున్నావు. నువ్వు సిరింజ్ పట్టుకున్నావు, నేను చీపులు పట్టుకున్నాను. అంతే తేడా. ప్రతి ఒళ్ళు నాకు చెప్పేవాడే. అరే ఏమైందిరా మీ అందరికి? అర్థపర్థం లేకుండా అయిపోతున్నారేంట్రా? ఇంత మరి టూ మచ్చా? సిస్టర్, ఒకసారి పేషెంట్ అందరికి ఒకసారి బీకి చెక్ చేయి. ఎవరు చెక్ చేస్తాడు? నువ్వేం చేస్తావు? నువ్వు చెక్ చేయవా? అన్ని పనులు నేనే చేయాలా? నీకేమైంది? గాడిది గుట్ట అయింది, గోకూర పులుసు అయింది. నువ్వు డాక్టర్ అయితే ఎవరుతావురా బోడి? నేనే మానేస్తా. బోడి డాక్టరు, బోడి పేషెంట్లు, బోడి హాస్పిటల్. సీరియల్ సరదా కోసం చూడాలి, చూడకూడదే. కూరలో ఉప్పు తక్కువైందని అప్పుడల్లా కెరతో కొట్టవే. అప్పుడు మొక్కంతానా? పిల్లాన్ని డీల్ చేయని వాడు పెళ్లి పనికి మాలి ఎదవా. మోసుకొని ఎవరు పల్లాడు చెయ్యండి ఇక్కడ. ఎవడు పళ్ళు మార్చేస్తున్నాడు? ఎవరు పళ్ళు మార్చేస్తున్నారా? నువ్వు ఒకడరా చేయట్లేదు. పనికి మాలి నా బొంగులో బీపీఎల్ సమాజాన్ని సృష్టిద్దామనుకున్నా, నాకే బీపీ చేశారు పనికి మాలి ఎదవలు. మనిషి తర్వాత బీపీ ఉంటాడు. కొన్ని టైంలో బీపీ ఎక్కడ ఇప్పుడు అర్థమైంది నాకు. నా బొంగులో అక్కడ కూర్చున్నావు, ఏదో తుచ్చు అనుకుంటే ఇక్కడ చెప్తావుగా. చెప్పు. 2 నిమిషాలు ఆగలేవా? నీకు బీపీ వచ్చిందంటే రాదా? 15 నిమిషాల నుంచి బీపీ స్కిట్ చూస్తున్నా. బీపీ రాకపోతే ఇంకేం వస్తుంది? రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 సంపంగి రాజు గారు వేయించేస్తున్నారే. హో మహారాజా, మీరే మహారాజా. ఈ మధ్య మరుపుతో మర్చిపోయి మీ ఎంట్రీకి నేను చెప్పాల్సినటువంటి డైలాగ్ మీరే వచ్చి మీరే చెప్తున్నారు. నేను రాజునేటి, నేను భట్టుండి, మీరు రాజులు. వెళ్ళి సింహాసనం మీద కూర్చోండి. లేదు మహారాజా, నేను మీ సేనాధిపతిని, మీరే మహారాజా. మీరు కాలు పట్టుకున్నానంటే నేనే రాజును అనమాట. మాకు తెలీదా? మాకు తెలీదా మేము రాజులని? మాకు తెలియకుండానే సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నామా? తనుతో చాలా మంది సంకనెక్కుతారు కదా, మీరు కూడా ఎక్కుతారో లేదని టెస్ట్ చేసా. అర్థమైంది. మేమే రాజులం, మేమే సింహాసనం మీద కూర్చోవాలని మా సంగతి మాకు తెలుసు. మర్చిపోతాడు, ఇలా కవర్ చేస్తాడు. బిల్డప్. ఈ శత్రుని హింసిస్తున్నారా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావురా? ఏం నేరం చేశానని హింసిస్తున్నావు? నువ్వు నా బాల్యమిత్రుడివి, రారా కలిసి మందు కొడదావు అన్నావు. 2 పెక్కులేసే వరకు నువ్వు నా మిత్రుడవు, నువ్వు నా మిత్రుడు అన్నావు. 3వ పెక్కు నీ మతి గతి తప్పి నువ్వు నా శత్రువు అన్నావు కదరా. మిత్రుడేవాడో శత్రుడేవాడో నాకు తెలీదా? ఆ తెలియకుండా సింహాసనం మీద కూర్చున్నా రాజ్య పరిపాలన చేస్తున్నా. ఇక్కడ ఈ వితండవాదిని తీసుకెళ్లి ముక్కు మీద గుండు చూసి పొడిపించండి. గుండు సుతులతోనా? అరే సంపంగి, గుర్తు తెచ్చుకోరా, నిన్ను ఫ్రెండ్ రా. నాకు ఫ్రెండ్ ఎవరో నాకు శత్రువు తెలియదు, తీసుకెళ్ళండి వాడిని. అప్పటికి నా పిల్లని చెప్తూనే ఉందిరా, ఈ సంపంగి రాజుకు మతి మరిపు ఉంది, వెళ్ళొద్దు అని. వాడు ప్రపంచాన్ని మర్చిపోయినా నన్ను మర్చిపోడు అన్న. నువ్వు ప్రపంచాన్ని గుర్తు పెట్టుకుని నన్ను మర్చిపోయావు కదరా అయ్యా. సేనాధిపతి మహారాజా, వాడేదో నాకు మందు అలవాటు ఏదో ఉందన్నాడు. నాకు మందు అలవాటు ఉందా? ఉంది మహారాజా. సూర్యుడిలా దిగ్గానే మీ బాడీలో ఫుల్ బాటిల్ లా దిగాల్సిందే మహారాజా. ఏ బ్రాండు? చీప్ లిక్కర్. చీప్ లిక్కర్. స్టఫ్ ఏమో ఆవకాయ బద్ద.
చీప్ లిక్కర్ వినడానికి చండాలంగా ఉంది. సేనాధిపతి, నేను చీప్ లిక్కర్ తాగుతాన సంగతి రాజ్యంలో ఎవరికి చెప్పకు. రాజ్యంలో అందరికీ తెలుసు మహారాజా. నేను ఏకాంత మందిరంలో కూర్చొని తాగితే అందరికి ఎలా తెలుస్తుంది రాజ్యంలో? మీరు తాగేది ఏకాంత మందిరంలోనే. ఫుల్ గా తాగి కిక్కెక్కాక వీధిలోకి వచ్చి పంచి విప్పుకొని తెలుగు పద్యాలు పాడుతా ఉంటారు. చలియో చలక. నేను పంచి విప్పి పద్యాలు పాడుతుంటే నువ్వేం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? పంచి కడదామని చూస్తే ఉరిశిక్ష వేస్తానంటారు. కోటలోకి రమ్మంటే నీ తలకాయ తీసి కోట గుమ్మానికి వేలగడతానంటారు. మిమ్మల్ని ముట్టుకున్నా తంటే తట్టుకున్నా తంటే. రేపటి నుంచి మన రాజ్యంలో ఎవడు మందు తాగడానికి వీల్లేదు. ఎవరు తాగట్లేదు మహారాజు, మీరు తప్ప. నేను రాజ్య పరిపాలన పడిపోయి అసలు పెళ్లి చేసుకోవాల సంగతే మర్చిపోయాను. ఒక మంచి సంబంధం చూడండి, ఒక మంచి పెళ్లి చేసుకుంటా. నీకు ఆల్రెడీ పెళ్లి అయింది మహారాజా. పెళ్లి అయిందా? 1 కాదు 3 అయ్యాయి మహారాజా. 3 పెళ్లిళ్ళు అయ్యాయా? రాజుగారు చేసుకున్న రాణులను ప్రవేశపెట్టండి. రాజుగారికి ప్రణామం. వీళ్ళే మీ రాణులు. ఇంతమందిని నేనెప్పుడు చేసుకున్నాను సేనాధిపతి? మొదట ఈ రాణిని చేసుకున్నారు మహారాజా. ఈమెను మర్చిపోయి రెండో ఆవిడ చేసుకున్నారు మహారాజా. ఆమెను కూడా మర్చిపోయి ఆమెను చేసుకున్నారు మహారాజా. ఇప్పుడు ఈ ముగ్గురిని మర్చిపోయి మరో సంబంధం చూడమంటున్నారు మహారాజా. ఈ ముగ్గురుతో నాకు శోభనం జరిగిందా లేదా అని ఒకసారి వాళ్ళని కనుక్కో. ఓకే ఓకే, నేను అడుగుతా. ఇందులో మొదటి పెదరాణి ఎవరు? నేనే మహారాజా. మన మొదటి కలయిక ఎక్కడ జరిగింది? గుర్రపుశాలలో. అక్కడ గుర్రపు స్వారీ చేస్తున్నారా? కాదు మహారాజా, గుర్రాలు వేసే పేడ ఎత్తుతున్నాను. నువ్వు ఎత్తాల్సింది పేడ కాదు నన్ను అన్నారు. అది కాదు మహారాజా అనే లోపే నా మెడలో 3 ముళ్ళు వేసేసారు. నేను పేడెత్తుకునే దాన్ని చేసుకుంటూ నువ్వేం చేస్తున్నావు సేనాధిపతి? ఏం చేయమంటారు మహారాజా? ఈ రోజు పేడెత్తే చేతులే రేపు రాజ్యాన్ని పాలించే చేతులు అన్నారు. అన్నానా? అనే ఉంటా. రెండో రాణి, మన ఇద్దరు కలయిక ఎక్కడ జరిగింది? మన కోటగుమ్మం ముందు. ఓ, కోటగుమ్మం. ఎలా? అన్నదానం చేయండి మహారాజా అని అడిగితే మాంగళ్య దానం చేసి మీ కోట్లో పెట్టుకున్నారు. సేనాధిపతి మహారాజా, నేను ముష్టిదాన్ని చేసుకుంటే నువ్వేం పీకుతున్నావురా? అప్పటికీ చెప్తూనే ఉన్నారు మహారాజా. ఈ రోజు అడుక్కునే చేతులే రేపు రాజ్యానికి అన్నం పెట్టే చేతులు అన్నారు. అన్నానా? అనే ఉంటావు. సేనాధిపతి, నేను ముష్టిదాన్ని చేసుకున్న సంగతి రాజ్యంలో ఎవరు తెలియదు. రాజ్యంలో అందరికీ తెలుసు మహారాజా. సేనాధిపతి, ఏదైనా రహస్యం ముందు రాజుకు తెలిసిన తర్వాత రాజ్యానికి తెలుస్తుంది. నా రాజ్యంలో అంటావు, రాజ్యానికి తెలిసిన తర్వాత నా రాజుకు తెలుస్తుంది. ఏ నా రాజ్యంలో రహస్యంగా ఉండదా సేనాధిపతి? నాకు క్లియర్ గా అర్థమైంది అంటే నేను రాను తప్ప ఎవరెవరినో చేసుకున్న సంగతి నాకు అర్థమైంది. లోపలికి వెళ్ళండి. అలాగే మహారాజా. అలాగే మహారాజా కాదు, అర్థమైందా? లోపల జనాలందరితో ముష్టిదాని లాగా పేడెత్తుకుని దానిలాగా బిహేవ్ చేయకండి, రాణుల్లా బిహేవ్ చేయండి. లోపలికి వెళ్ళండి. ఎవడరా నువ్వు? నా రాజ్యంలో నన్ను ఏ చేయడానికి వస్తావు నువ్వు? ఈ రాణులతో మాట్లాడిన గ్యాప్లో నన్ను మర్చిపోయినట్టున్నాడు. ఏ రాజ్యపు గూఢచారి చెప్పరా నువ్వు? నేను నీ సేనాధిపతిని మహారాజా. సేనాధిపతి ఎవరో శత్రు ఎవరో నాకు తెలియదారా? చెప్పరా? నన్ను ఏసేమని చెప్పి తూర్పు దిక్కున్న సంగవిరాన్ని పంపించిందా? పడమర దిక్కును చెప్పి రోజారాన్ని పంపించిందా? ఉత్తర దిక్కునున్న మూసలి రేస్మిరాన్ని పంపించిందా? మహారాజా, అతను మీ సేనాధిపతి మహారాజా. సారీ సేనాధిపతి, చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి చిన్న మిస్టేక్? సమయానికి ముష్టిదాని రాకపోతే నా తల తెగిపోయి ఉండేది. థ్యాంక్ యూ రాణి, సమయానికి వచ్చి సాయం చేశారు. అయ్యో, మీరు ఎన్నో సార్లు నాకు ముష్టేశారు. ఈ మాత్రం సాయం నేను చేయలేనా? అలాగే మహారాజా, అలాగే మహారాజా. వాయిస్ మార్చే, నీకు దండం పెడతాం. ముందు ఎక్కడ తగ్గలేమని లోపలికెళ్ళు. సేనాధిపతి, నెక్స్ట్ మన కార్యక్రమం ఏంటి? కార్యక్రమం లేదు, కాకరకాయ లేదు. నీ బొంగులో రాజ్యం. నీ దగ్గర పని మానేసి వెళ్ళిపోతున్నాను. ఇంత దానికి పని మానేసి వెళ్ళిపోతావు సేనాధిపతి? వెళ్ళిపోక నీ మతి మరుపుతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరుగుతున్నావు. 50,000 మంది సైనికులు ఉండేవాళ్ళు, 5,000 మంది సైనికులు ఉన్నారు. 45,000 మంది ఏమైపోయారు సేనాధిపతి? నీ మతి మరుపుతో నా శత్రు సైనికులను నువ్వే వేసేసావు.
సేనాధిపతి ఇక నుంచి నా వల్ల నా రాజ్యంలో ఒక్క సైనికుడు కూడా ప్రాణం కూడా పోకూడదు. నన్నే వేసేయడానికి నా రాజ్యంలో వస్తావరా నువ్వు? రే ఈ రాజుకు ముందే కళ్ళు కాదురా, వెనకాల కూడా కళ్ళు ఉన్నాయిరా. మహారాజా వాడు మన వంటవాడు. వంట అయిపోయింది, మీరు భోజనానికి రండి పిలవడానికి వచ్చాడు. వంటవాడా? ఎవడో శత్రు సైనికుడు అనుకున్నానే. శత్రువు అయితే ఈ గరిట పట్టుకొని వస్తాడా? గరిట పట్టుకొని వస్తాడా అని అడుగుతున్నా. పాలిచ్చిన వాడిని నీళ్ళిచ్చిన వాడిని అందరిని ఇలాగే వేసేస్తున్నారు. గుర్తు పెట్టుకోండి మహారాజా, మీకు దండం పెడతాను. వాడు గుర్తు పెట్టుకునేవాడైతే బాల్య స్నేహితుడు ఎందుకు ఇలా బంధిస్తాడు? బాల స్నేహితుడు ఎవరో నాకు తెలీదా, శత్రువు ఎవరో నాకు తెలీదా? అరే వీడికి గుండు సూచి సరిపోవట్లేదురా, గుణపంతో కూర్చుంటా. గుర్తు తెచ్చుకోరా అని నీ బాల్య స్నేహితుడు ఎవరో తెలీదా నాకు? తీసుకెళ్ళండి, గుణపంతో కూర్చోండి వాడిని. మహారాజా ఎవరో రాజుగారు మన దేశం పైకి యుద్ధానికి వస్తున్నారట. యుద్ధానిక రమ్మని చెప్పు. మన సైనికుల్ని రెడీ చేయి, నా విశ్వరూపం ఏంటో చూపిస్తాను వాడికి. చిత్తం ప్రభు. వేసేయడానికి మేక అనుకున్నావా, కోడి అనుకున్నావురా? వేటాడే పులిని రా రారా రారా. ఎవ్వరు వదలండ్రా. సైనికులు ఎవరు శత్రువులు ఎవరు నాకు తెలీదారా? తెలీదా? ఎవరిని వదలా? ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా వాళ్ళ సైనికులు యుద్ధం చేస్తాడేంటి? అదేనా నాకు అర్థం కావట్లేదు. మహారాజా మీరెంత నా సైనికుల? అయిపోయారా నా చెట్లు? అయిపోయారు నా చేతులు, ఎవ్వండి బతకనివా. అదేంటి మహారాజా, ఆ రాజు మనతో యుద్ధం చేయకుండా ఆడ సైకిల్ యుద్ధం చేస్తాడేంటి? ఆడు పెద్ద తింగరోడ్లో ఉన్నారా. ఆడి చేతిలో కత్తుంది కానీ ఆడి బుర్రలో మైండ్ లేనట్టుందిరా. వాడితో మనం యుద్ధం చేస్తే మన పరివే పోతుంది. పద వెళ్ళిపోదాం. నా రాజ్యం కన్నెత్తి చూస్తే శత్రువులు గుండెల్లో నిద్రపోతాండ్రా. పనికి బాలుడా, శత్రువులందరూ బాగానే ఉన్నారా? నిన్ను నమ్ముకున్నందుకు మమ్మల్ని ఏం చేసావురా? అంటే మీరందరు నా సైనికులా? వీడు సైనికులంతా చంపేశాడు. ఇక్కడే ఉంటే నన్ను కూడా చంపేస్తాడు. ఈ దరిద్రుడు చెవులతో చావడం కట్టే నాకు నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. అరే గోపి, నా బాల స్నేహితుడా, నా మిత్రమా, ఏమైందిరా? గుర్తొచ్చానురా నీకు? ఇప్పుడు గుర్తుకు రావడం ఏంట్రా? ఎప్పుడు నా గుండెలో ఉంటావురా నువ్వు? మహారాజా మహారాజా మీకోసం ఎవరో వచ్చారు మహారాజా. దాన్ని ముందు వేసేస్తే తలకాయ నొప్పి పోతుంది.